అనగనగా ఓ అడవిలో ఓ సింహం వేటాడడానికై వెళుతుంది. ఆ వేటలో ఆ సింహానికి అనుకోకుండా 3 ఆవులు కనబడ్డాయి. కానీ 2 ఆవులు తప్పించుకున్నాయి. ఒక ఆవు మాత్రం దొరకడానికై సిద్ధంగా ఉంది. అయితే ఆ ఆవును చూడగానే ఆ సింహం పరిగెడుతూ ఆవు వెనక వెళ్ళింది. ఆ ఆవు కూడా పరిగెడుతూ, పరిగెడుతూ తోటి 2 ఆవులని కలవడానికి వెళ్తుంది. అయితే ఆ ఆవుతో అంటుంది సింహం, "ఏంటి ఆవు రాజా, ఎందుకు పరిగెడుతున్నావు? నిన్ను నేనేం చేయను. మిగిలిన 2 ఆవులను చూయించు. నిన్ను వదిలేస్తాను" అని అంటుంది. "ఏంటి రాజా, నేను కాదు, నువ్వు సింహరాజా. నన్ను తిను సంతృప్తిగా. అంతేకాని ఆ 2 ఆవులతో నీకేం పని" అని అంటుంది. "నాకు పని ఏముందంటే నాకు చాలా ఆకలిగా ఉంది. అదేవిధంగా నిన్ను రాజుని చేస్తాను ఈ అడవికని" సింహం చెబుతుంది. "అవునా" అంటుంది ఆవు. "అంతేకాదు, నేను సంతృప్తిగా నీకు కడుపు నింపడానికై నన్ను మొత్తం తిను" అని ఆ ఆవు అంటుంది. మళ్ళీ ఉపాయం ఆలోచించి ఆ ఆవు 2 ఆవులని కూడా తీసుకొస్తుంది. ఆ 3 ఆవులు కలిసి ఆ సింహాన్ని గర్జిస్తూ పోరాడతాయి. ఆ పోరాటంలో ఆ సింహం కూడా ఆ 3 ఆవుల ఐకమత్యాన్ని చూసి ఆ సింహం కూడా బయలుదేరి వెనుకకు వెళ్ళిపోతుంది. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, ఐకమత్యమే మహాబలం. ఏదైనా సరే ఒక టీమ్‌లా చేస్తే ఆ పని తప్పకుండా విజయవంతం అవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.